అన్న పోలీస్ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఒక నిమిషం అన్న, అద్భుతంగా సెక్యూరిటీ ఇస్తున్నారు, చాలా సంతోషం. ఇక్కడ నన్ను ఎవరు ఏం చేయరు, మీరు అందరూ వెళ్ళండి, బయటికి వెళ్ళండి బా, రోప్ పార్టీ నడవండి, వెళ్ళండి బా, రోప్ పార్టీ హాయిగా వెళ్ళండి అన్న, మీరు అందరూ వెళ్ళండి ప్రశాంతంగా. మమ్మల్ని ఎవరు చేయరు బా సార్, మీరు కూడా వెళ్ళచ్చు, మీరు కూడా వెళ్ళండి, ఎవరేం చేయడు, పాదయాత్రలు ఎవడేం చేయాలి, ఇప్పుడు ఎవరు చేస్తాడు, మీరు వెళ్ళండి సార్. కానిస్టేబుల్ గారు చిన్న సైన్యం ఉంది ఇక్కడ, హాయిగా వెళ్ళండి. బాగున్నారా? నమస్తే, నమస్కారం, నమస్తే. బామ్మా బాగున్నారా? చిన్నది పెట్టమ్మా. థ్యాంక్ యూ. మా చెల్లెమ్మలు ఊరుకోరమ్మా. బాగున్నారమ్మా? నమస్కారం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ మదా. రేపు పక్కపోరా ఏం సత్యనారాయణ ముడుకున్నావండి. బాగున్నారమ్మా? నమస్కారం. దాదా బాగున్నావా? కూర్చో సరే, కూర్చో, జాగ్రత్త. దాదా కూర్చో. ఎలా ఉన్నావు? తెలుసు కదా. తల్లి కూర్చోమ్మా. ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? అమ్మ రామ్మా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం నాటి కూర్చోనమ్మా. నేను మిమ్మల్ని ఎత్తుకుంటా, నేను వస్తే ఎందుకు కంగారు? మంగళగిరికి అదే ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ అయిపోయిందా? ఆపరేషన్ అయిపోయిందా? అది మరి తీసి నేను 2 మార్క్ ఇచ్చాను సార్ గారు, అక్కడికి వెళ్ళమని చూపిస్తాను కాదు, అయితే టైం సార్ లేదు, వెళ్తా అండి మొత్తం. అది ఎప్పుడు ప్రాణం కాపాడేట. అది కాదు, మీరు అంత సేవ్ చేసిన తర్వాత మేము అంత కూడా చెప్పదు ఇంకెందుకు మేము. మీరేమవుతారమ్మా? బాగున్నావమ్మా? మీకు ఎంతమంది పిల్లమ్మా? ఎక్కడున్నారు? రమ్య అమ్మ, మీరందరూ కొంచెం పక్క రండి, ఒక 2 నిమిషాలు ఇవ్వండి అమ్మా. ఆయన బాగున్నావు? లే మొద్దొద్దు, మొన్న కూర్చో కూర్చో, దాదా లే కమ్ దా కూర్చో. అక్క బాబు బాగున్నావమ్మా? ఓయ్ నువ్వేనా? ఇట్రా, ఎవడ్రా ఈ రౌడీ అనుకున్నా. నీకు ఎందుకురా, నీకు రాజకీయాలు ఇప్పుడే అవసరం. అది ఆగరా నువ్వు. ఏంటి నాకు ఇవ్వవా? నీకు రాజకీయాలు టైం ఉందిరా, ఒక్క నిమిషం ఇటు మళ్ళీ ఇస్తా లేదా? నా కూర్చో, దమ్మా కూర్చో. ఏమరా రౌడీ, ఏంట్రా క్వైట్ కొను? స్కూల్ డుమ్మానా? నా పేరు చెప్పా, నా పేరు చెప్పేసి డుమ్మా కొట్టేవారు? అరే అంత బుద్ధిమంతుడిగా తలుపుతే ఎట్లరా? బుద్ధిమంతుడిగా తలుపుతే ఎట్లా నువ్వు? ఏంట్రా చేస్తున్నామ్మా? అదే సింగులర్ ఫోకస్ మనకి సంవత్సరానికి. లాస్ట్ 1 year 33% పెరిగిందమ్మా. ఇది ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఆంధ్ర. ఇప్పుడు మిగతా కంపెనీలన్నీ కూడా ఇప్పుడు గ్రౌండ్ చేస్తే ఎక్కువ ఫోకస్ వస్తుంది. విల్ డూ దట్. హుషారుగా తిరగాల, కుర్రోడువే. మీకున్నంత ఓపిక మేము నేర్చుకోవాలి. అదిగా సత్యనారాయణ గారు, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి ఓపిక అంటున్నా. అది చూస్తాను, అది మాట్లాడాము. నేను స్వచ్ఛంద కార్పొరేషన్ ఏం మాట్లాడాలి, వాళ్ళు కోఆర్డినేట్ అమ్మా. డోంట్ వరీ. ఒక 2 నిమిషాలు ఆగండి అన్న, ఒక్క 2 నిమిషాలు. కంగారు లేదమ్మా అమ్మ. ఊరి సమస్యలు మళ్ళీ మాడతాలే. నాన్ని కలిసినాక వచ్చిన ఇంత దూరం. ఊరి సమస్యలు మాడదాం, కంగారు ఏం లేదు, తీసుకుంటా. బయటగా ఎమ్మెల్యే గారు నా చదవకుండా 2 సార్లు వచ్చి పలకరిస్తే వాళ్ళ అబ్బాయి గారు కూడా వచ్చి ఎట్లా ఉంది వచ్చారండి. వాళ్ళ అబ్బాయి గారు, మా ఎమ్మెల్యే రామారావు గారు పలుకుతూ ఉంటారు. అందరూ పలుకుతారండి, ఎందుకంటే అందరిలో మంచిగా ఉంటారు. మా శంకరబాబు గారు, అది కాదు, కుటుంబం తప్ప రాజకీయాలు, పార్టీ తప్ప ఇంకేం లేదా? తాత ఎప్పుడు ఇంతేనా? పొద్దున్న దగ్గర నుంచి ఏమా చెల్లి చెప్పు, తాత ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు రాజకీయాలే?
చనిపోయింది. ఆ పాప కూతురండి. నేను రెండో రీసెంట్ మా వారు చనిపోయారు. మీకు ఎంతమంది పిల్లమ్మా? ఇద్దరండి, పాప బాబునండి. అవునా? అన్నయ్య తమ్ముడా? వాడే రౌడీ అయి ఉంటాడు ఫ్యామిలీ. మీరు ఎంతమంది అమ్మా? అన్నయ్య. అన్నయ్య ఎక్కడ ఉంటాడమ్మా? హైదరాబాద్లో ఉంటాడు. సో అన్నయ్య ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాడు. అల్కోడ్. ఇది మీ రౌడియా అమ్మాయి? మరి నువ్వేనా పెద్ద? అంతేనా? చెల్లా చెప్పు. చెల్లియా? చెల్లి జుట్టు లాగుతున్నా? బాగా కొడుతున్నాడిని. గుడ్, ఏం పర్వాలేదు, కొట్టించుకో. చెల్లి తప్పతే ఎవరు కొడతారా? మళ్ళీ కూర్చున్నారా సరదాగా? సో మీకు ఇద్దరు పిల్లలమ్మా. అన్నయ్య కూడా పెళ్ళిందా? అన్నయ్య ఇంకా పెళ్ళి. మీరు ఉండే చీరాల్లోనా? ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. జనరల్గా ఏంటంటే కుటుంబం పరంగా ఇస్తాము. నేనేం చేయాలో మేడం నేను చూసుకుంటాను. నాది బాధ్యత, నేనేం చేయాలి. రీసెంట్గా మా వారు మా బాబాయిలు ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతానికి మాకు ఎట్లా చనిపోయారమ్మా? హార్ట్ అటాక్ అండి. ఎంత వయసు ఎంత? 50 అండి. 50. మేమంతా తెలుసు. ఇంట్లోనే అమ్మా? ఇంట్లోనే. హాస్పిటల్ చీరాల హాస్పిటల్ చనిపోయారు. సో మీ దగ్గరకు వచ్చారా? మాకు ఆర్థిక పరిస్థితి, నేను ఫుడ్ మెషిన్ కొడతాను అంటే బయటికి వెళ్ళి వర్క్ చేస్తాను. ఏదన్నా ఒక నేనేం చేయాలో నేను చూసుకుంటాను. వాట్ నీడ్స్ టు బి డన్ ఐ విల్ డు. బాబుకి మ్యారేజ్ కూడా కొంచెం హాయిగా చూసుకోండి. ఇస్తాను, నా బాధ్యత కదా. అదే నేను తీసుకెళ్ళిపోతున్నా. నువ్వు వచ్చేసి నాతో. నిన్నే కొట్టాడు నన్ను మీ అన్న. బైక్ ఇస్తే ఇంట్లో ఉన్నాడు సార్. ఇప్పటికే బాగా హెల్త్ పాడవుతుంది. బైక్ మీద అసలు ఊరు జిల్లాలు తిరిగి వచ్చేస్తాడు సార్. యూరిన్ బ్యాగ్ పెట్టి. నువ్వు రహస్యాలని బయట చెప్తే ఎట్లా? అదే చూసా, తిరుగుతానే ఉంటాడు, ఆగడు. ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏనా అన్న? ఒక మాట చెప్తున్నా, ఆరోగ్యంగా ఉంటే అన్నీ చేయొచ్చు. ఆరోగ్యం ముందర జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? మిగతాది ఎట్లా చేయాలి నేను చూసుకుంటాలే. ఒకసారి నేను కూడా చెప్తాను, ముందర ఆరోగ్యం అంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. నేను చూసుకుంటాను, ఏం చేయాలి నేను చేస్తా కదా. అంతే అంతే. మా బోడే ప్రసాద్ గారు అంతకన్నా ఎక్కువ బలం. ఎందుకంటే ఎల్లవేళ కంటిలో కలిపాపలా చూసుకుని మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు. నువ్వు ముందర ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. కుటుంబాన్ని ఏం చేయాలో నేను చూసుకుంటా, అది నా బాధ్యత కదా. నేను చూసుకుంటాను. నో రావద్దంటే కుదరదు. మీరు మాట చెప్తున్నా, ఇప్పుడు మాట చెప్తా, నిరంతరం పని చేసేవాడిని పని చేయకుండా ఇంట్లో పడుకోరా అంటే అప్పుడు ఇంకా ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. మన పైన ఉన్న బాధ్యత ఏంటంటే ఆయన ఆరోగ్యం ఫస్ట్ క్లాస్గా సెట్ చేసి ఓపిక్గా ఆయనకు ఉన్నంత ఓపిక వరకు తిరగాలి, కానీ ఆరోగ్యం చూసుకోవాలి. నువ్వు ఆరోగ్యం చూసుకోకుండా అటు ఇటు తిరిగానుకో మరి చూస్తుంటే ఆనందం. మా బోడే ప్రసాద్ గారు చూస్తే మహా ఆనందం, పరమానందం. ఎందుకంటే 24 గంటలు కష్టపడే మనిషి ఆయన. అన్న మేము రాజకీయాలు మనం మాట్లాడదాం, పార్టీ గురించి మాట్లాడదాం. ముందల మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అతలే ఒక్క నిమిషం. ముందల మీ ఆరోగ్యం మీరు చూసుకోండి. పిల్లలు ఏం చేయాలి నేను చూసుకుంటాను, అది కంగారు పడదు, అది నా బాధ్యత కదా. నేను చూసుకుంటాను కదా, ఇంక నా వదిలే, నాది కదా బాధ్యత. ఏం చేయాలి నేను చూసుకుని నేను చేస్తా. నమస్కారం అమ్మా, బాగున్నారా? నమస్కారం. గుడ్. ఎంతమంది మీరు? నలుగురు అన్న తమ్ముళ్ళు. సో మీరు అందరికన్నా పెద్ద ఎవరు? మీరే. మళ్ళీ ఈయన అందరికన్నా 3. నమస్కారం అమ్మా. మీరు మా నాన్నగారు. సో 3 నెలలు మీ నాన్న.
ఏమైంది హార్ట్ అటాకా? అవునండి, ముగ్గురికి హార్ట్ అటాక్. ఐదు చైల్డ్ బిల్డింగ్ పెట్టారు. వీళ్ళే మా ఊళ్ళో మనకు ఏంట్రా మళ్ళీ వచ్చేసావు? నేను మళ్ళీ వచ్చేసావు? ఎక్కేద్దామనే. ఇక్కడ పర్మిషన్ అవసరం లేదు, ప్రశాంతం పడుకుంటున్నారు. నీట్గా వచ్చేసావు, పనులు అయిపోయినాయి, ఎక్కి వచ్చి కూర్చున్నావు. తమ్ముడికి ఆరోగ్యం ఎక్కే పర్లేదులే. ఈ పథకం భాస్కర్ నుంచి మేము 30 సంవత్సరాలు చేస్తున్నాం సార్. అన్నం పథకం అన్నం నా కుటుంబం అంతా ఇదే సో ఏం చేద్దాం అంటే సత్యనారాయణ గారు, నేను ఒకసారి మళ్ళీ మాడతా. కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాది, నాకు వదిలే. నేను ఇక్కడ వచ్చింది ముందర మిమ్మల్ని కలిసేదానికి. అంటే మా సంతోషం. మీ పార్టీ అన్నా మీ పార్టీ అంటే రండి, మన పార్టీ. మన పార్టీ అండి. మళ్ళీ మీ పార్టీ అంటే ఎట్లా? అంటే మా అభిమానం అండి. అంటే బాధ్యత మొత్తం నా పైన పెట్టి మీరు జలసగా తిరుగుదామనా? ఇద్దరికి బాధ్యత ఉంది. అసలు మంద కాదండి, అయింది. అది అయింది, అసలు ఊరుకోడు సార్, ఊరుకోడు. ఇది 82 బ్యాచ్ కదా, అయిందే. ఆ రక్తం వేరు, ఆ స్పీడ్ వేరు. అవునండి. పర్లేదు అదే తగులుతుంది. ఏం తగలదు, ఏముంది, ఏమో సరదాగా ఉండాలి పిల్లలు, ఏమవుతుంది. అబ్బాయి అందరూ కలిసిపోతారండి బాబు. ఇంకేం సత్యనారాయణ గారు? ఏంటి వరదా? భర్త చనిపోయాడు. లాస్ట్ బాబాయ్ కూతురండి. లాస్ట్ తమ్ముడు కూతురా? బాబాయ్ కూతురు. మీరెంతమంది అమ్మా? మేము ముగ్గురం. ముగ్గురమ్మా? తమ్ముడు మధ్యలో చెల్లి. చెల్లి, ముగ్గురమ్మ. అవునండి. లివర్ ప్రాబ్లం. క్యాన్సర్. ఎక్కడ ఉంటారు మీరు? సత్తెనపల్లిలో ఉంటారమ్మా? ఇక్కడే ఉంటాడు. కొంచెం పాపకి ఏదన్నా నాకు కూడా ఇదయ్యారు. అప్పుడు జాబ్ ఏదైనా చూడమన్నా. మీరే. నేనేం చేస్తానంటే సత్యనారాయణ గారు, ఆయన వినండి చెప్తున్నా. ఏమన్నా ఏ పని పట్ల గాడి చనిపోయాడు. వాళ్ళది హోటల్ అది. నేనేం చేస్తానంటే నేను ప్రత్యేకంగా ఒకసారి మీతో మాడతా, ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఓకే, నాది బాధ్యత, కంగారేం లేదు. ఓకేనమ్మా, అవుతా ఉండండి. అయితే బాగా వీక్ అయిపోయింది. వాళ్ళకి బతి తిండి లేదు. ముందు నెయ్యి రూపాయలు ఏం చేస్తాం. అమ్మ, ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన పరీక్ష దేవుడు పెడతాడు. నేను ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన పరీక్ష పెడతాడు దేవుడు. ఓర్పు సహనంతో జయించాలి, అట్టుగా ఉండదు. ఉన్నాం కదా అందరం, అంత పెద్ద కుటుంబం కదా, అందరం కలిసి కట్టుకున్నాం కదా. నమస్కారం. నమస్కారం మా బాగున్నారు. హై స్కూల్ స్కూల్లో మంచి భోజనాలు అందరికీ నెంబర్ 1 పంచామృతంలాగా అందరూ పెట్టారు. దీన్ని పెడితేనే మాస్టర్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ శుభ్రంగా తినేవాళ్ళు. అవునండి, వెరీ గుడ్. ఇంకా సత్యనారాయణ మళ్ళీ వద్దు చేయదట్లా, ఎందుకు ఉన్నాం కదా అట్లా, ఎందుకు ఉన్నాం కదా, ఎందుకు అంత కంగారు నీకు? అందరూ ఉన్నాం కదా, ఇంత పెద్ద కుటుంబం, 1 కోటి మంది ఉన్నాం, ఎందుకు కంగారు నీకు? మేము అందరూ ఉన్నాం కదా, ఎక్కడ పోతాం? అర్థమైంది, నేను చూసుకుంటాలే, నేను చూసుకుంటా కదమ్మా, నాది బాధ్యతలే. ఓకే సత్యనారాయణ గారు, ఉంటా, వెళ్ళొస్తా. నాకు వదిలేండి ఫ్యామిలీది, రండి అటు నుంచి. ఏంటమ్మా అది? బాయ్ చెప్పరా, బాయ్ చెప్తావా? హాయ్ ఫై. పర్లేదు శ్మశానం లేదు మా ఊరికి. మొత్తం వాతావరణ గ్రామం మొత్తానికి అన్ని చోట్ల ఉంది, మా ఊరికి లేదండి. నేను చూసుకుంటాలే, నాకు వదిలేసే. ఎందుకంటే ఊరు బాగున్నది, అందరూ బాగుంది. శ్మశానం కొంతమంది ఇక్కడికి వెళ్తున్నారు, వదిలేమ్మా, కొంతమంది విజయవాడ వెళ్తున్నారు. అట్లా ప్లేస్ లేదు. నేను చూసుకుంటా, అదే పెద్ద సమస్య మనకి, అదే అతి పెద్ద సమస్య. నేను చూసుకుంటాను. వాళ్ళు గో త్రూ. థ్యాంక్ యూనా, ఉంటా. బండి అవ్వట్లేదు నాకు వదిలేనే కదా, నేను చూసుకుంటానే కదా. చెల్లి నువ్వు ఇట్రా అమ్మా, నువ్వు ఇట్రా అమ్మా, నువ్వు కూర్చోటు, నేను అటు కూర్చుంటుందా? ఊరిని పట్టుకెళ్తున్నా. ఓకే బాయ్, నా హలో బాయ్ చెప్పేసి.
నాకు కాదులే ఇట్రా ఇట్రా కూర్చో కూర్చో కూర్చో. అప్పుడు నాగేశారు మీ పార్టీ ఆఫీస్ వచ్చావు నాగేశారు. మళ్ళీ మీ అంటావు, మళ్ళీ మీ అంటే ఎట్లాను మన పార్టీ ఆఫీస్ అంతే అక్కడ కూడా మీరేసారు. అంతే. నేను ఎప్పుడు వేయించుకోను. ఆరోగ్యం జాగ్రత్త. నేను ఉన్నా, నువ్వు కంగారు పడదు. ఇంకా నేను ఉన్నా. మీ ఫోన్ నెంబర్ వేసారు సార్. నాకు మెసేజ్ పెట్టి నేను నంబర్ ఇచ్చి వెళ్తాలే. పెన్ ఇరా. ఇదిగో ఇదిగో ఇది నా కార్డ్. వెనకాల స్కాన్ చేయి. వాట్సాప్లో మెసేజ్ పెట్టు. ఫోన్లో రావు, మెసేజ్ పెట్టు. ఓకేనా? ఉంటాను. ఒక్క నిమిషం వచ్చింది. ఇవ్వండి. ఈ కాలువ లేదు. ఎవరికి? నాకొద్దు, ఇంకా చాలులే. వద్దు వద్దు వద్దు. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. నేను చూసుకుంటాను. నేను అల్ టేక్ కేర్ అమ్మా. మన వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫ్యామిలీని అల్ టేక్ కేర్. ఇంకా నాది బాధ్యత. డోంట్ వరీ. ప్రశాంతం. మళ్ళీ వెళ్ళొస్తానమ్మా. ధైర్యంగా ఉండి నేను చూసుకుంటే ఇక నాకు వదిలే. నాది బాధ్యత. అంతే కదా మా తమ్ముడు అన్నా. నేను రోడ్ల మీద తిరగలుగుతుంటే దానికి కారణం బ్రహ్మని కదా. నేను చూసుకుంటాను. ఉంటారా? థ్యాంక్ యూ అమ్మా. ఉంటాను. ఉండొచ్చు. నేను అమ్మ మా చంద్రశేఖర్ అని మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేస్తాను. మొత్తం వివరాలు తీసుకుంటారు. 3 months I'll take care. ఓకేనా? మళ్ళీ మొత్తం. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. ఉంటానమ్మా. బాయ్ రా రౌడీ. బాయ్. ఏమేమా బాయ్. హాయిగా వెళ్ళావు, వచ్చే వాళ్ళెక్కి కూర్చున్నా. కంపర్తో ఉండు నాకు. ఉంటానమ్మా. జాగ్రత్త చేసుకో. ఉంటాను రా. వెళ్ళొస్తానమ్మా. బాయ్ అమ్మా. మనోడు తీయడమ్మా, నేను తీయ. థ్యాంక్ యూ అమ్మా. దాదా బాగున్నారా? నమస్కారం. నమస్కారం. బాగున్నారా? నమస్కారం. ఒక్క నిమిషం ఫోటో దిగుతారు కదా. ఏమన్నా ఏం చేయాలి చెప్పు. ఫోన్ ఇవ్వమ్మా. ఫోటో కావాలా? ఒరే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? కావాలా? ఓ నేను చూసుకుంటాలే. రాసుకోమా నరేష్, నేను మాట్లాడతా. వివరాలి నేను చూసుకుంటా. అర్థమైంది. ఏం చేయాలో నేను చూసుకుంటా. వివరాలి మనోడికి మూర్తి నరేష్కి నేను చూసుకుంటా. ఉంటా అన్న. ఏమ్మా తల్లి బాగున్నారా? ఎవరు ఇంట్లో పెద్ద ఎవరు? సలాం అలైకుం. ఆరోగ్యంలో ఉంది. అయినా ఇట్రా బయటికి రా. బాగున్నారా? ఏమ్మా గడిచిన 2 సంవత్సరాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలని ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం తల్లి. మీరు చూసారు, ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా స్త్రీ శక్తి తీసుకొచ్చాం. హాయిగా బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పించాం. అదేవిధంగా చదువుకున్న పిల్లలు ఉంటే తల్లి అకౌంట్లో తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేస్తాం కానివ్వండి. అన్న క్యాంటీన్లు ప్రారంభించాము. పెన్షన్ ఇప్పుడు 4,000 రూపాయలు చేసాం. దీపం పథకం ద్వారా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ ప్రతి ఏడా మీకు అందిస్తున్న డబ్బులు కూడా మీ అకౌంట్లో వేస్తున్నాం తల్లి. ఇట్లా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నీ ఒకే తూరు అవు, కానీ అహర్నిశలు కష్టపడుతున్నాం. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలి. ఓకేనమ్మా? దా ఇట్రా. యాప్లోది సరే ఇది అందరూ ఎవరు ఇక్కడ అనాస్ పోలీస్ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఒక నిమిషం అన్న. అద్భుతంగా సెక్యూరిటీ ఇస్తున్నారు. చాలా సంతోషం. ఇక్కడ నన్ను ఎవరు ఏం చేయరు. మీరు అందరూ వెళ్ళండి బయటికి. వెళ్ళండి బా. రోప్ పార్టీ నడవండి. వెళ్ళండి బా. రోప్ పార్టీ హాయిగా వెళ్ళండి. అన్నా మీరు అందరూ వెళ్ళండి ప్రశాంతంగా. మమ్మల్ని ఎవరు చేయరబ్బా. సార్ మీరు కూడా వెళ్ళొచ్చు. మీరు కూడా వెళ్ళండి. ఎవడేం చేయడు. పాదయాత్రలు ఎవడేం చేయాలి. ఇప్పుడు ఎవరు చేస్తాడు. మీరు వెళ్ళండి సార్. కానిస్టేబుల్ గారు చిన్న సైన్యం ఉంది ఇక్కడ. హాయిగా వెళ్ళండి. శాంతరానా శాంతరా బాగున్నారా? చూస్తా ఏం చేయాలో. ఒక్క నిమిషం ఆగమ్మా. బాగున్నారా? చిన్న ఒక్క నిమిషం ఆగరా. ఒక్క నిమిషం నేను చూస్తాం. అది ఇట్లా కాదు, చూసుకుని చేయాలి. రాసేది కాదు, నేను చేస్తాను. అది చూడరా అందరూ చూడండి. ఓకేనమ్మా? ఉంటానమ్మా. చెప్పు నాన్న.
సర్జరీ జరిగింది. బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్లో గట్టిగా మణిపాల్ హాస్పిటల్, తాడేపల్లి దగ్గర మణిపాల్ హాస్పిటల్ అక్కడ జాయిన్ చేస్తాను. జట్టు మనకి రీచ్ మళ్ళీ 4 years తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ 1 month బ్యాక్ మళ్ళీ వచ్చింది. అంతా కట్ చేసి ఓకే, నువ్వు పని చేయండి, మీరు ఎమ్మెల్యే గారిని కలవండి, ఏం చేయాలి నేను టేకప్ చేస్తాను. థ్యాంక్ యూనా, ఉంటాయమ్మా, జాగ్రత్త. అరే ఆగనా, ఆగనా, కంగారు నాకు ఇచ్చావు కదా, చాలు. బాగున్నావా? నేను చదువుతాలే, ఇచ్చావు కదా, నేను చూడని. వయసు ఎంత తాతయ్య, వయసు ఎంత? 64. వెరీ గుడ్. ఆయన మంచి 6 అడుగులు అందగాడు, ఆయనకే ఉందమ్మా. ఉంటా అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను రా, నేను చూసుకుంటాలే, కంగారేంలే, ఉంటా. తల్లి ఉంటామ్మా, ఉంటామ్మా, జాగ్రత్త చూసుకో తల్లి, వెళ్ళొస్తానన్న, ఉంటానమ్మా, నమస్తే తల్లి, ఉంటానమ్మా, తాతయ్య ఉంటా. అమ్మా బాగున్నారా? అమ్మా బాగున్నారా? అమ్మా ఓకేనమ్మా. అదే చెప్పారమ్మా, సత్యనారాయణ గారు చెప్పారు, అది దేని కింద చేయాలో టేకప్ చేస్తానమ్మా, నాకు చెప్పారు కదా, నేను చేసుకుంటాను. నేను చూసాను, ఎమ్మెల్యే గారు చెప్పారు, కార్లో చెప్పారు, అంటే చూస్తానమ్మా, నాకు అర్జీ ఇచ్చారు కదా, ఏం చేయాలో నేను చూసుకుని చేస్తాను. ఓకేమ్మా, థ్యాంక్ యూ అమ్మా, ఉంటానమ్మా తల్లి, ఉంటానమ్మా, నమస్కారం. అమ్మా బాగున్నారా? ఆరోగ్యం బాగుందా తల్లి? అమ్మా గడిచిన 2 సంవత్సరాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. అదే అమ్మా, వృద్ధులకి పెన్షన్, ఇంట్లో చదువుకుంటే పిల్లలుంటే తల్లికి వందనము, దీపం కింద గ్యాస్ సిలిండర్లు, ప్రతి ఏటా 3 ఇస్తున్నాం. స్త్రీ శక్తి కింద ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తున్నారా? అలాగే తిరుగుతున్నారా? అటు ఇటు ఎటు వెళ్తున్నావు? తిరుగుతున్నారా? విజయవాడ ఇటు పక్క వెళ్తున్నారా? మందులు ఎవరికి? షుగర్ ఫ్యాక్టరీ వచ్చేసింది, సాల్ట్ ఫ్యాక్టరీ అయిపోయా. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి కదా నాన్న చిన్న ఇప్పుడమ్మా. అందుకే ఈ కార్యక్రమాలని. అన్న క్యాంటీన్లో తినారా ఈ మధ్యన? వెళ్ళారా? పనికి వెళ్ళినప్పుడు తినేస్తున్నా. చూడమ్మా, అది చూడు బుచ్చికని. థ్యాంక్ యూ అమ్మా, ఉంటా నాన్న, ఉంటా. థ్యాంక్ యూ నాన్న, ఉంటా. ఉంటామ్మా, నమస్కారం అమ్మా. బాగున్నారా? స్త్రీ శక్తి కూడా చేస్తున్నాము, ఉచితంగా బస్సు ప్రయాణం. దీపం పథకం గ్యాస్ ఉందమ్మా, తీసుకోండి అమ్మా, దీపం పథకం.